యోనా ఎందుకు పారిపోయాడు సార్? యోనా ఎందుకు పారిపోయాడు? యోనా దేవుని మీద కోపంతో పారిపోలే. యోనా దేవుని మాట మీద అగౌరవంతో వెళ్ళిపోలే. యోనాకి తన దేశం అంటే పిచ్చి ప్రేమ, తన దేవుని జనాంగం అంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమను బట్టి, తనకున్న ఆ కోరికను బట్టి ఆయన తర్షీష్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని మనసు ఎరిగినాడు. దేవుడు ఎలాంటోడో తెలుసా? అందుకే నినివేకి వెళ్ళకుండా ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. అవిధేయతతో కాదు, దేశం మీద ప్రేమతో, తన ప్రజల మీద ప్రేమతో. తన దేవుడు ప్రేమించే దేవుడు కాబట్టి వాళ్ళని శిక్షించడు. చేతులు నలిగిపోతున్నాం. నినివేని నిమ్రోదు మీకు తెలుసు కదా, ఆదికాండం 10వ అధ్యాయంలో కనబడతాడు. నిమ్రోదు కట్టిన పట్టణం నినివే. ఇది అసీరియాకి రాజధానిగా మారిపోయింది. టైగ్రిస్ నది పక్కన ఉంటది. ఇది అద్భుతమైన పట్టణం. ఇది భలే పట్టణం. ఇది 7 మైళ్ళ చదరపు మైళ్ళ దూరంలో ఉంటది. మంచి అభివృద్ధి చెందిన పట్టణం. అప్పట్లో క్యాపిటల్ అది. అప్పట్లో క్యాపిటల్. ఈ పట్టణం మీద దేవుడు ప్రేమ పెంచుకున్నాడు. ఆయన దేవుడు తన కృపను పట్టణానికి చూపిస్తానని ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, ఈ పట్టణం టైగ్రిస్ నదికి తూర్పు వైపున ఉంటది. తూర్పు వైపున జాగ్రోస్ పర్వతాలకు దగ్గరలో ఉంటది అనమాట. పశ్చిమ వైపున సిరియాలో ఉన్న ఒక ఎడారి కనిపిస్తుంది మనకి. దక్షిణాన బాబిలోనియన్ దేశం. జాగ్రత్తగా మీరు బైబిల్ ఇందాక నేను చూసాను, నా బైబిల్ భలే ఉంది మ్యాప్. అది నా బైబిల్లో చివర్లో ఉంది మ్యాప్. అయితే ఎందుకు నినివేకి తన ఉద్దేశాన్ని చెప్పకుండా పారిపోవటానికి ఇష్టపడ్డాడు